దేవరా మూవీలోని సాదాసీదా మగాళ్లు కావాలా, ఈ ఊరినే ఉప్పొంగించే వీరుడు కావాలా అనే డైలాగ్ ఎన్టీఆర్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఇప్పుడు దేవరాలోని ఈ డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. RRR తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఎంటైర్ మూవీ లవర్స్ ఈ సినిమాపై హెవీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. రీసెంట్ గా ఆల్రెడీ దేవరా డబ్బింగ్ కార్యక్రమాలను సైతం మూవీ యూనిట్ మొదలుపెట్టింది. అందులో నుంచి ఓ డైలాగ్ లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఎన్టీఆర్ ఊరి కోసం పోరాడే వీరుడు అని తెలుస్తోంది. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవరా మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన మూవీ గ్లిమ్స్ టీజర్ తో పాటు ఫియర్ సాంగ్ ను చూసి మూవీ లవర్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ పై దేవర అరాచకాన్ని చూద్దామా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. RRR తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో వరల్డ్ వైడ్ గా అటెన్షన్ మొదలైంది. దేవర క్రియేట్ చేసే రికార్డులపై అంచనాలు పీక్ స్టేజ్ లో ఉన్నాయి. కొరటాల శివ కూడా దేవరలోని ప్రతి సీన్ గూస్ బంప్స్ వచ్చేలా డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎలాగైనా తన పేరు మళ్లీ టాలీవుడ్ ప్రేక్షకులు జపం చేయాలని దేవరను కొరటాల శివ పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే కథలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా దేవరను 2 పార్టులుగా డివైడ్ చేశారు డైరెక్టర్ కొరటాల శివ. RRR తర్వాత 2 ఏళ్లు గ్యాప్ తీసుకుని మరి దేవరతో బాక్స్ ఆఫీస్ పై తారక్ దండెత్తుతున్నాడు. ఈసారి కలెక్షన్ల ఊచకోతకో అడ్డు అదుపు లేకుండా చాలా ప్లాన్డ్ గా వస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కొరటాల శివ డైరెక్షన్ లో రెడీ అవుతోన్న ఈ మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా 5 భాషలలో రిలీజ్ అవనుంది. మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా నడుస్తోంది. తారక్ దేవరా మూవీ పైన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఖచ్చితంగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ కొడుతుందని అభిమానులు కూడా భావిస్తున్నారు. తారక్ నుంచి సినిమా వస్తుందంటేనే మూవీ లవర్స్ ఆ సినిమాపై ఎన్నో హోప్స్ పెట్టుకుంటారు. అలాంటిది 2 ఏళ్ల తర్వాత బిగ్ స్క్రీన్ పై కనిపించనుండడంతో దేవరా ఉగ్ర రూపాన్ని ఎప్పుడెప్పుడు థియేటర్లో చూడాలా అని థియేటర్ల వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.